ఒకటే చోట ఒకే స్వామికి ఇన్ని అలంకారాలనా? హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వినాయక స్వామి బొమ్మను తెచ్చుకుందని మా ఊరి పెద్దలు పిల్లలు అందరూ నిర్ణయించుకునేది అయితే జరిగింది. వేరే వేరే ఊర్లో ఎలా ఉంటాయి ఏమో తెలియదు కానీ ఈసారి సంవత్సరం బొమ్మ పెట్టే వాళ్ళు ఏంటంటే మనమైతే ఎప్పుడు మన ఊర్లో బొమ్మలు పెట్టాలనుకునే నేనైతే ఏ రోజు కాదు నేనైతే వెళ్ళలేదు. ఎందుకంటే మన డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి మనం ఏ రోజు ఉంటాం ఏ రోజు ఉండమో అయితే మనకే తెలియదు. ఈసారి బొమ్మను తీసుకురావడం మందే కాబట్టి ఖచ్చితంగా అయితే ఉండాలి, తప్పట్లేదు. మొదటగా ఇక్కడికే రావడం అయితే జరిగింది. ఈయన ఇక్కడ ఓనరు బాలా అన్న. ఇక్కడికి వచ్చి ఒక్కసారిగా చూడగానే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎప్పుడైనా మనం ఇలాంటి మనం చూసింటే కదా అన్ని ఒకటే చోట ఉండేది. ఇక్కడికి వచ్చి చూడగానే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలు ఎన్నో డిజైన్లు అయితే మన వినాయక స్వామి అయితే అలంకరించబడి ఉన్నాయి. ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నా కూడా మన బడ్జెట్ లో మనకు అనుకూలంగా ఉండే స్వామిని అయితే మనం అయితే ఎంచుకోబడే జరిగింది. అది ఈ స్వామి. ఈ డిజైన్ వచ్చేసి ముంబై మోడల్ అంట. ఈ స్వామి అయితే మనకైతే బాగా అయితే నచ్చేసాడు. అందుకని ఈ స్వామిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక మనీ పరంగా వచ్చేసి మన బడ్జెట్ లో మనకైతే దొరికేశాడు స్వామివారు అయితే. ఇకపోతే ఈ అడ్రస్ వచ్చేసి మన రాజంపేట భువనగిరిపల్లి ఆర్సి దాటగానే రైట్ లో అయితే ఉంటది. ఇక పేరు వచ్చేసి శ్రీ వేద గణపతి కళ ఆర్ట్స్ అనేది ఉంటుంది. చూడండి మంచి మంచి డిజైన్లు అయితే ఉంటాయి, చూసేసేయండి.